తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అయోధ్య అక్షింతలు అందజేశారు. దీంతో రాజ్ భవన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. జనవరి 1 నుంచి 15 వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 1న సోమవారం రాష్ట్ర గవర్నర్ చేత ప్రారంభించారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో 100 ఏళ్ల నాటి హిందువుల కళ సాకారమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు రాముల వారి అక్షింతలు అందజేసి మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్కు సంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి అక్షింతలు, కుంకుమ, పసుపు, గాజులు అందజేసి రామ మందిర దర్శనానికి ఆహ్వానం పలికినట్లు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.